హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక కొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అర్ధరాత్రి 1:27 సముద్ర తీరానికి కొంచెం దగ్గరగా ఉన్న ఒక విలేజ్లో ఒక చిన్న ఇంట్లో మహేష్ పడుకొని అప్పటికి అరగంట అయింది. కొద్దిగా ఉరుములతో కలిసిన వర్షం మొదలవ్వడంతో విలేజ్లో ఒక్కసారిగా కరెంట్ పోయింది. మహేష్ ఇంటి చుట్టూ ఎవరో మెల్లిగా నడుస్తూ తిరుగుతున్న పాదాల అడుగుల శబ్దం వినపడటంతో కొద్దిగా కళ్ళు తెరిచి చూశాడు. తన పక్కన ఉన్న విండోలో నుండి ఆకాశంలో వస్తున్న మెరుపులకి కొద్దిగా డిస్టర్బెన్స్ అవ్వడంతో ఆ విండోస్ క్లోజ్ చేద్దామని లేచి విండోస్ క్లోజ్ చేస్తూ ఉంటే ఒక్కసారిగా పెద్ద మెరుపు రావడంతో కళ్ళు మూసుకొని చేతులలా కళ్ళకి అడ్డం పెట్టుకొని వెనక్కి తిరిగి చూశాడు. ఒక్కసారిగా తన కళ్ళు దేన్నో చూశాయనే ఆలోచనలో ఉండగానే ఇంకో మెరుపు మెరిసింది. ఆ మెరుపు వెలుగులో తన బెడ్ పక్కన ఒక అమ్మాయి నించునుంది. షాక్లో ఉన్న మహేష్కి ఒక్కసారిగా తన ముందంతా చీకటైపోవడంతో ఎవరది అని వణుకుతున్న గొంతుతో అడిగాడు. బెడ్ పక్క నుండి నడుస్తున్న శబ్దం, కాళ్లకున్న గజ్జల శబ్దం మహేష్ చెవిలో క్లియర్గా వినిపిస్తూ ఉంటే బెడ్ మీద చేయి పెట్టి మొబైల్ కోసం తడుముతూ ఉన్నాడు. ఇంతలో తన చేతికి ఒక మనిషి చేయి టచ్ అయినట్టు అనిపించింది. వెంటనే భయపడి చెయ్యి పక్కకి తీసేసరికి పక్కనున్న మొబైల్కి తన చెయ్యి తగిలి మొబైల్ కింద పడిపోయింది. మహేష్ ఫేస్ ముందు ఎవరో ఉన్నట్టు, తన ఫేస్కి ఎవరిదో పొడవాటి జుట్టు టచ్ అవుతున్నట్టు అనిపించడంతో వెనక్కి ఒక అడుగు వేశాడు. తన అడుగు కింద పడి ఉన్న కీప్యాడ్ మొబైల్ మీద ఉన్న బటన్స్ పైన పడటంతో ఆ మొబైల్ డిస్ప్లే ఆన్ అయింది. చీకట్లో ఉన్న ఆ రూమ్లో ఒక డిస్ప్లే లైట్ వెలగడంతో తన కళ్ళ ముందు గాలిలో ఉన్న 2 కాళ్ళు కనిపించాయి. పైకి తల లేపి చూసేసరికి ఒక అమ్మాయి మొహం, కళ్ళు మూసుకొని ఆ కళ్ళ నుండి రక్తం కారుతూ కనిపించింది. వెంటనే మొబైల్ తీసుకొని బయటికి పరిగెత్తాడు. బయటేమో పెద్ద వర్షం. పరిగెత్తుకుంటూ వెళ్ళి వెనక్కి తిరిగి తన ఇంటి వైపు చూసేసరికి విండోలో నుండి మహేష్ని అలాగే చూస్తూ ఉన్న ఒక మొహం కనిపించింది. మహేష్ తన మొహంపై నుండి వస్తున్న చెమటని తుడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి తన ఫ్రెండ్ అయిన శ్రీను ఇంటి తలుపు కొట్టాడు. శ్రీను డోర్ ఓపెన్ చేసి, ఏంట్రా ఈ టైంలో వచ్చావేంటి అని మహేష్ని అడిగాడు. నోట్లో నుండి మాటలు రాని స్థితిలో ఉన్నాడు మహేష్. ఇంతలో ఎవర్రా నీ వెనకాల అక్కడ నించుంది అని మహేష్ వెనక్కి చూస్తూ అడిగాడు శ్రీను. మహేష్ నెమ్మదిగా వెనక్కి తిరిగేసరికి తన ఇంట్లో కనపడ్డ ఆకారం అక్కడ నించునుంది. వెంటనే శ్రీనుని లోపలికి పట్టుకుని వెళ్ళిపోయి తలుపు వేసేశాడు మహేష్. కిచెన్లో ఉన్న కొంచెం ఉప్పు తెచ్చి డోర్ దగ్గర చల్లి శ్రీనుని పట్టుకుని బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్ళిపోయాడు మహేష్. కంగారుగా ఉన్న మహేష్ని అసలు ఏం జరిగిందిరా అని అడిగాడు శ్రీను. రే మెల్లిగా మాట్లాడరా అని పక్కనున్న విండోని మెల్లిగా క్లోజ్ చేస్తాడు. కరెంట్ వచ్చేస్తే బాగుంటుందిరా అని అంటూ క్యాండిల్ వెలిగించి వచ్చి శ్రీను పక్కన కూర్చున్నాడు మహేష్. ఏం జరిగింది అని అడిగాను ఇందాక అని శ్రీను మళ్ళీ అడిగాడు. అందుకు మహేష్, సాయంత్రం ఒక అతని నుండి కాల్ వచ్చిందిరా, కానీ అతను చెప్పింది నాకు మొదట్లో అర్థం కాలేదు. వచ్చి కలుస్తా అని చెప్పి ఒక అరగంటలో నా దగ్గరికి వచ్చాడు. మనం చేపల వ్యాపారం కోసం సముద్రంలోకి వెళ్తామని అతనికి ఎవరో చెప్పారట. అది తెలుసుకొని నా దగ్గరకు వచ్చాడంట. అతని పేరు గణేష్ అని చెప్పాడు. కారులో నుండి ఒక అమ్మాయి డెడ్ బాడీని చూపెట్టి ఆ బాడీని సముద్రంలో కలిపేయమన్నాడు. నాకు మొదట్లో భయం వేసింది, కానీ వాళ్ళ కుటుంబంలో ఎవరు చనిపోయినా ఇలా సముద్రంలో కలిపేయడం వాళ్ళ ఆచారమని చెప్పాడు. ఇక నేను చాలాసేపటికి ఒప్పేసుకున్నాను. అతను నాకు కొద్దిగా డబ్బిచ్చి తన మెడలో ఉన్న చైన్ని నాకు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. నేను ఆ అమ్మాయిని మన పడవలో ఎక్కించుకొని సముద్రంలో కొంచెం లోపలికి వెళ్ళి విసిరేసి వచ్చేసాను. ఇంటికి వచ్చేసరికి రాత్రి అయిపోవడంతో పడుకుండిపోయానురా అని ఏదో చెప్పబోతూ ఉంటే ఇంతలో శ్రీను, అంటే ఆ అమ్మాయి ఆత్మే ఇప్పుడు నిన్ను అని అంటూ ఏదో కనపడడంతో ఒకసారిగా ఇద్దరు మాటలు ఆపేశారు. క్లోజ్ చేసి ఉన్న విండోకి బయట నుండి ఒక భయంకరమైన మొహం ఆ విండో గ్లాస్కి టచ్ అవుతున్న శబ్దం రావడంతో అటువైపు తిరిగి చూశారు. విండో గ్లాస్ మెల్లిగా ఓపెన్ అవ్వడంతో మహేష్ మెడకి ఏదో అయినట్టు అనిపించింది. ఇంతలో
వాళ్ళ కళ్ళ ముందు ఒక అమ్మాయి నడుచుకుంటూ సముద్రం వైపుగా అడుగులు వేసుకుంటూ వెళ్ళడం చూశారు. కాసేపటి తర్వాత కొద్దిగా వర్షం తగ్గడంతో కరెంటు కూడా వచ్చేసింది. ఇంటి తలుపు తీసి ఆ అమ్మాయి వెళ్ళిన వైపుగా శ్రీను, మహేష్ బైక్ మీద వెళ్ళి చూశారు. విచిత్రంగా అమ్మాయి సముద్రం తీరం వైపు కాకుండా పక్కన రోడ్డు మీదుగా నడుచుకుంటూ హైవే మీద తను వెళ్తూ ఉండడం చూశారు. ఇక ఆ రోజు రాత్రి భయంతో శ్రీను వాళ్ళ ఇంట్లోనే పడుకొని పోయాడు మహేష్. మరుసటి రోజు పొద్దున్న శ్రీను కంగారుగా మహేష్ని నిద్ర లేపుతూ ఒక అతనికి కాల్ చేశాడు. మహేష్ లేచేసరికి శ్రీను ఫోన్లో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. మేము ఇప్పుడే బయలుదేరి వస్తున్నామని చెప్పి మహేష్ని వెంటనే రెడీ అవ్వమన్నాడు. ఏమైందిరా అని మహేష్ అడిగితే ఫస్ట్ వేగంగా రెడీ అవ్వు అని చెప్పాడు శ్రీను. ఒక అరగంట తర్వాత బైక్ స్టార్ట్ చేసి డ్రైవ్ చేస్తున్న మహేష్తో శ్రీను, రే మహేష్, మన ఊరికి దగ్గరలో ఉన్న పక్క సిటీలో నిన్న నువ్వు చెప్పిన గణేష్ అనే అతను చాలా ఘోరంగా చనిపోయాడట్రా. ఇప్పుడే రేడియోలో విన్నాను. అతను గణేష్ అని నీకెలా తెలుసురా అని కంగారుగా అడిగాడు మహేష్. నిన్న సాయంత్రం ఆయన భార్య కనపడట్లేదని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడట. ఒకే రోజు అతని భార్య కనపడకపోవడం అని రేడియోలో కూడా చెప్పారని శ్రీను అన్నాడు. అయితే ఇప్పుడు వెళ్ళేది ఎక్కడికి అని మహేష్ అడగ్గా అందుకు శ్రీను మసీదుకి వెళ్తున్నామని చెప్పాడు. బైక్ మసీద్ బయట ఆపి చెప్పులు విడిచి లోపలికి వెళ్తూ ఉంటే ముందు రోజు మహేష్కి ఆ గణేష్ ఇచ్చిన గోల్డ్ చైన్ మెడలో కనపడకపోవడం గమనించాడు మహేష్. రే శ్రీను, చైన్ కనిపించట్లేదురా అని అన్నాడు మహేష్. అందుకు శ్రీను, ముందైతే బాబాని కలుద్దాం పద అని చెప్పి ఆ బాబా దగ్గరికి వెళ్ళి మొత్తం చెప్పారు. బాబా, మహేష్ని కూడా ఆత్మ ఏదైనా చేస్తుందంటారా అని శ్రీను ఆ బాబాని అడిగాడు. బాబా మహేష్ని తదేకంగా చూస్తూ మీ మెడకేదో అయినట్టుందని మహేష్ మెడ మీద చిన్న ర్యాష్లా ఉన్న దానిపైన చెయ్యి వేశాడు బాబా. ఒక్కసారిగా బాబా వెనక్కి తుళ్ళిపోయేసరికి శ్రీను పట్టుకున్నాడు. ఏమైంది బాబా అని కంగారుగా శ్రీను అడుగుతూ ఉండగా మహేష్ ఇలా అంటున్నాడు. నిన్న విండో దగ్గర మనం ఉన్నప్పుడు మెడకేదో అయినట్టుందిరా, ఇప్పుడు చూస్తే చైన్ కనపడట్లేదని మహేష్ అన్నాడు. అప్పుడు ఆ బాబా ఏ చైన్ అని అడిగాడు. అప్పుడు మహేష్ ఇలా అంటున్నాడు. నిన్న గణేష్ అనే అతను ఆ అమ్మాయిని సముద్రంలో కలిపేయడానికి నాకు కొద్దిగా డబ్బు అలాగే ఆ చైన్ ఇచ్చాడు బాబా. నిన్న రాత్రి ఆ ఆత్మ వెళ్ళిపోతున్నప్పుడు నా మెడ దగ్గర ఏదో నొప్పిగా అనిపించింది. అది అంతగా పట్టించుకోలేదు. ఇప్పుడు చూస్తేనేమో చైను కనపడట్లేదు అని మహేష్ అన్నాడు. ఇప్పుడు నాకంతా అర్థమైందని అంటూ బాబా చెప్పడం మొదలు పెట్టారు. ఒక మనిషిని ఎవరైనా చంపితే ఆ చనిపోయిన ఆత్మ ఈ భూమి మీద ఏమీ తెలియనట్టు తిరుగుతూ ఉంటుంది. అసలు తను ఎవరు, తనను చంపింది ఎవరు అనే దానికోసం ఎదురు చూస్తూ ఉంటుంది. చనిపోయిన మనిషికి ఆత్మగా మారిన తర్వాత గుర్తుండేది వాళ్ళ చివరి స్పర్శ మాత్రమే. అందువలనే ఆత్మ చివరిగా నువ్వు తనని సముద్రంలో నీ చేత్తో విసిరేసిన నీ స్పర్శకి నువ్వే తనని చంపావనుకుని నిన్ను చంపడానికి వచ్చింది. కానీ నిన్న నువ్వు శ్రీనుకి ఇంట్లో ఏం జరిగిందో చెప్తూ ఉన్నప్పుడు ఆ ఆత్మ లోపలికి రావడానికి ప్రయత్నం చేసింది. కానీ శ్రీను ఇంటి తలుపు దగ్గర నువ్వు చల్లిన ఉప్పు వలన ఏ ఆత్మ ఇంట్లోకి రాలేదు. అందువలనే మీరు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు విండో దగ్గర నుండి నువ్వు శ్రీనుకి చెప్పిందంతా ఆ ఆత్మ చెవిలో పడ్డాయి. తన చావుకి కారణమైన వాడు నువ్వు కాదని వాడిని వెతకడం కోసం వాడి స్పర్శ ఉన్న చైన్ని తీసుకుని వెళ్ళిపోయింది, వాడిని చంపింది అని ఆ బాబా చెప్పాడు. ఇక మహేష్కి ఏం పర్లేదు కదా బాబా అని శ్రీను అడిగితే ఏమీ కాదు, మీరు ధైర్యంగా ఇంటికి వెళ్ళండి అని ఆ బాబా వాళ్ళని ఇంటికి పంపించేశాడు. మహేష్ ఇంటికి వెళ్ళేసరికి చీకటి పడిపోయింది. భయంతో మంచం మీద పడుకొని అలా కళ్ళు మూసుకున్నాడు. ఇంతలో విండో దగ్గర ఏదో శబ్దం వచ్చి మెల్లిగా వెనక్కి తిరిగి చూసేసరికి విండోలో నుండి అప్పుడే ఒక చెయ్యి కనపడినట్లు అనిపించింది. కొద్దిగా భయంగా వెళ్ళి చూస్తే ఆ విండోకి వేలాడుతూ ఉన్న ఒక చైన్ కనిపించింది. తన ఎదురుగా రోడ్డు మీదుగా సముద్ర తీరం వైపు నడుచుకుంటూ వెళ్తున్న ఒక ఆకారం కనపడింది. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.